క్రెడిట్ లిమిట్ అయితే అన్లాక్ అవుతుందని నేను పాత ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నెక్స్ట్ మంత్ అయితే అన్లాక్ అవుతుందని చేశాను. కాకపోతే నెక్స్ట్ మంత్ అన్లాక్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటూ అది తీసుకొస్తూ ఉంది. అది ఎందుకంటే నాకు వేరే యాప్లో ఈఎంఐ ఉంది. ఆ ఈఎంఐ క్లియర్ అయిన తర్వాతే అది అన్లాక్ అయితే అవుతుంది. అందువల్ల మీకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎక్కడైనా ఈఎంఐ ఉందేమో చెక్ చేసుకోండి. ఈఎంఐ లేకపోతే మీరు స్నాప్మీట్ ఈమెయిల్ నుంచి వాళ్ళకి మెసేజ్ అయితే పంపండి. అలాగే అలా కూడా మీరు మెయిల్ అయితే పెట్టండి. మెయిల్ పెడితే వాళ్ళు ఏదో రకంగా అయితే మీరు చూస్తారు, మీకు రిప్లై ఇస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు 00 అయితే చూపెడుతుంది. క్రెడిట్ లిమిట్ అయితే బ్లాక్ అయిందని ఇక్కడ క్లియర్గా అయితే నాకు చూపెడుతుంది. మళ్ళీ మనకి ఎప్పుడు అన్లాక్ అవుతుందో వాళ్ళు చెప్తానని డేట్ అయితే ఇస్తున్నారు. మళ్ళీ నాకు ఇంకా 2 మంత్స్ అయితే బజాజ్ ఫైనాన్స్లో లోన్ తీసుకున్నాను కాబట్టి ఇందులో 2 మంత్స్ అయితే చూపెడుతుంది. నా సిబిల్ స్కోర్ చూసినట్టయితే ఎక్సలెంట్ అని చూపెడుతుంది. ఇక్కడ మనం ఏ ఈఎంఐ అయినా సరే కరెక్ట్ టైంకి పే చేసినట్టయితే ఏది బ్లాక్ అవ్వదు. అందులో మనం కరెక్ట్ టైంకి ఈఎంఐ పే చేసినట్టయితే మన క్రెడిట్ లిమిట్ పెరుగుతూ ఉంటుంది. మనకి కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటారు. మనం కరెక్ట్ టైం కట్టలేకపోతే ఇలా బ్లాక్ చేయడం చేస్తూ ఉంటారు. పర్మనెంట్గా కూడా బ్లాక్ చేస్తారు కొన్నిసార్లు. మనం కండిషన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయాలి. హోమ్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు ఓపెన్ చేయండి. మనం ఇక్కడ ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేసాం కదా, ఈ ప్రోడక్ట్ని కిందకి స్కిప్ చేస్తే మీకు ఇక్కడ మనకి ఈఎంఐ స్టార్ట్ డేట్ అయితే చూపెడతారో నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈఎంఐ స్టార్టింగ్ April 3, 2024 అయితే అన్లాక్ అవుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే నేను ముందు చేసిన వీడియోలో కూడా ఇలాగే చూపించాను. మరి ఇప్పుడు వరకు ఎందుకు ఓపెన్ అవ్వలేదంటే నేను చెప్తున్నాను కదా, బజాజ్ ఫైనాన్స్లో నేను ఈఎంఐ చేశాను. అందులో ఈఎంఐ కూడా బ్లాక్ అయిందనుకో. కాకపోతే నాకు ఇంకా 2 మంత్స్ ఈఎంఐ అయితే ఉంది, కట్టాలి. అది కట్టిన తర్వాత ఇందులో అన్లాక్ చేస్తారు. మనకి వేరే అకౌంట్లో ఈఎంఐ ఉన్నంత చూపు ఇది అన్లాక్ అవ్వదు. మనకి మన ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు ఇందులో అప్లోడ్ చేస్తాం కాబట్టి అవి స్కోర్ బట్టి తెలిసిపోతూ ఉంటుంది వీళ్ళకి. ఆ సిబిల్ స్కోర్లోని మొత్తం పడిపోతుంది ఎక్కడెక్కడ ఈఎంఐ ఉందని. మనం ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు ఎక్కడిచ్చి అప్లోడ్ చేసి మన ఈఎంఐ తీసుకుంటామో దాని ద్వారా సిబిల్ స్కోర్లో అయితే మనకి తెలిసిపోతుంది ఎలా కడుతున్నాం, లేట్గా కడుతున్నామా, బాగా కడుతున్నామా, లేకపోతే మనం ఈఎంఐ ఎక్కడెక్కడ తీసుకున్నాం అంతా మన సిబిల్ స్కోర్లో అయితే తెలిసిపోతుంది. అందువల్ల మనకి ఇక్కడ ఇంకా అన్లాక్ అయితే చేయలేదు. నెక్స్ట్ ఏప్రిల్ అంటున్నారు కదా, ఏప్రిల్లో కూడా నాకు అన్లాక్ చేయరు. ఇంకా 2 మంత్ ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ అని వస్తుంది. మళ్ళీ నెల అయితే మార్చి పెడతారు. అందులో ఈఎంఐ క్లియర్ అయిన తర్వాత నాకు ఇక్కడ అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో కూడా నేను చేస్తాను. ఒకవేళ వేరే కారణంగా మీది అన్లాక్ అవ్వకపోతే వాళ్ళ మెయిల్కి అయితే మీరు మెసేజ్ అయితే మెయిల్ అయితే పెట్టండి. అలాగే యాప్లో కూడా కాంటాక్ట్లో కూడా మీరు మెసేజ్ అయితే పెట్టండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తిని వాళ్ళకి అందులో ఉన్న సైజు ఇమేజ్ని అయితే 5 MB ఇమేజ్ని అయితే మీరు క్రియేట్ చేసుకోండి స్క్రీన్ షాట్ని. అప్పుడు అప్లోడ్ చేసి మరి సబ్మిట్ కొట్టితే వాళ్ళకి వెళ్ళడం అయితే జరుగుతుంది. దానివల్ల మీకు కొంచెం ఉపయోగం అయితే ఉంటుంది అనమాట. కట్టడానికి కట్టుకుంటే మీకు క్రెడిట్ లిమిట్ అయితే పెంచుతారు. ఇందులో అయితే ఎలాంటి ఫేక్ అయితే లేవు. నేను చాలా ప్రోడక్ట్స్ అయితే నేను బుక్ చేశాను. నాకు ఎటువంటి మిస్టేక్ అయితే రాలేదు కాబట్టి నేను చెప్తున్నాను. నా తరపున అయితే సూపర్గా పనిచేసింది. ఇందులో ఈఎంఐ అయినా సరే ప్రోడక్ట్ అయినా సరే, కానీ మనం ఒకవేళ మనకి A to Z ఇందులో దొరకకపోయినా సరే మనకి ఇందులో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మైత్రా ఇలా బోలు కంపెనీ యాప్స్ అయితే ఉంటాయి. మీరు అందులో లింక్ అప్ చేసుకొని మీరు అందులో నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు, ఈఎంఐ పెట్టుకోవచ్చు. మనం ఫ్లిప్కార్ట్లో A to Z అన్నీ ఉంటాయి కాబట్టి ఫ్లిప్కార్ట్లో కూడా ఎలా బుక్ చేయాలో నెక్స్ట్ క్రెడిట్ లిమిట్ అన్లాక్ అయిన తర్వాత మీకు క్లియర్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు వెయిటింగ్ చేయండి. ఇది నా ప్రాబ్లం అయితే క్రెడిట్ లిమిట్ ఎందుకు అన్లాక్ అవ్వలేదంటే చెప్తున్నాను కదా, నా 2 మంత్స్ ఈఎంఐ అయితే బజాజ్ ఫైనాన్స్లో ఉంది. ఆ ఈఎంఐ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ అన్లాక్ అయితే అవుతుంది నాకు.